నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ భవ్య శోభయాత్ర కరపత్రాల విడుదల ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ పిలుపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 20 నుండి 22 వరకు చేపట్టనున్న సీతారాముల ప్రత్యేక పూజలు ప్రతి ఒక్కరూ తరలి రావాలంటూ పిలుపు కాశీపేట ఎంపీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం పలు శాఖల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం మంచిర్యాల జిల్లా న్యాయవాదుల సంఘం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న శ్రీరాముల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా రామ భక్తులచే భారీ శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య మాట్లాడుతూ 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణం పూర్తి విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 22న జరుగుతున్న ముహూర్తాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అదేవిధంగా మంచిర్యాలలో కూడా రామ భక్తులు న్యాయవాదులతో కలిసి భారీ శోభయాత్ర నిర్వహించనున్నామని, ఈ శోభయాత్రలో న్యాయవాదులందరూ మరియు పట్టణ భక్తులందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగు మల్లేష్, ఉపాధ్యక్షులు అనిల్ రాజు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుండి భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర నిర్మాణం జరిగింది. దాంట్లో రాముని ప్రతిష్ట జరగబోతున్నటువంటి 22వ తారీఖు నాడు మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి వాళ్ళు అక్కడ ర్యాలీలు శోభాయాత్రలు నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మన మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాద సోదరులందరూ పాల్గొని ఆ శోభాయాత్రను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి న్యాయవాదికి ప్రతి ఒక్కరికి అందరికీ మన మంచిర్యాల బార్ అసోసియేషన్ తరఫున నేను విన్నవిస్తా ఉన్నాను. సంఖ్యలో విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్. 500 సంవత్సరాల క్రితము అయోధ్యలో ఉన్నటువంటి మందిర్ కూలగొట్టి మసీదు కట్టడం జరిగింది. అప్పటి నుంచి దేశ ప్రజలందరూ కలిసి పోరాటం చేసి ఉద్యమం చేసి రామభక్తులు వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి ఈనాటికి మనము కళ సాకారం అవుతుంది. 22 జనవరి నాడు శ్రీరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ట ఏర్పాటు చేస్తుంది. దానికి కానీ మన మంచిర్యాల భారతదేశం తరఫున ప్రతి ఒక్క అడ్వకేట్ ప్రతి అందరూ కలిసికట్టుగా వెళ్ళేసి శోభయాత్ర పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జనవరి 2024 రోజు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకొని 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మన రామ విగ్రహ ప్రతిష్టాపన కోసం చూస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ రకాలుగా రామభక్తులు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం భాగంగా మంచిర్యాలలో కూడా రామభక్తులు పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్నటువంటి భవ్య శోభయాత్రను రాములవారి శోభయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు మన బార్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారి ఆధ్వర్యంలో న్యాయవాదులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ వారికి మన 500 సంవత్సరాల నాటి కళ మన జనవరి 22వ తారీఖు అయోధ్య రామ మందిరం అంగరంగ వైభవంగా ప్రారంభానికి సిద్ధం కానుంది. కావున అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళు ఎవరి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు వారిగా ర్యాలీలు హోమాలు అన్నీ జరపబడుతున్నాయి. అలాగే మంచిర్యాల పట్టణంలో జనవరి 22వ తారీఖు మధ్యాహ్నం 2:30 నుంచి ఐపీ చౌరస్తా హనుమాన్ స్టాచ్యూ నుంచి మన బాయ్స్ స్కూల్ వరకు భారీ ఎత్తున 10,000 సంఖ్య మందితో ర్యాలీ నిర్వహించబడడం. కావున ప్రతి ఒక్క యావత్ హిందువులు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయగలని మా యొక్క మనవి. మనం గత 200 సంవత్సరాలు కొట్లాడి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం సంపాదించుకున్నాం. కానీ 500 సంవత్సరాలు కొట్లాడి ఈరోజు మనం రామ మందిరాన్ని స్థాపించుకోవడం జరుగుతున్నది. కాబట్టి స్వాతంత్రోద్యమం కంటే ఇది ఎక్కువగా దిగ్విజయంగా జరుపుకోవాల్సిన అవసరం ఈరోజు ప్రతి హిందువుకు, అదేవిధంగా భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా సంబంధించి ఉన్నది. ఆనందం కలిగించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రామ మందిరం ఏదైతే ఉందో కరసేవ కొరకు కొట్లాడి బుల్లెట్ దిగిన వ్యక్తులు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. కాబట్టి అట్లాంటి ఎంతోమంది ప్రాణత్యాగాల మీద ఈరోజు మన రామాంతర నిర్మాణం జరుగుతున్నది. కాబట్టి వాళ్ళందరికీ ఆత్మకు శాంతి చేకూరాలన్నా ఈ యొక్క ఆనందాన్ని మనం వెలిగించుకుంటూ దిగ్విజయంగా ఈరోజు 22వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు 2 గంటల ప్రాంతంలో తన యొక్క ఆనందోత్సాహంలో మన యొక్క అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఆ ర్యాలీలో కూడా అందరూ పాల్గొని
విజయవంతం చేయాల్సిందిగా అందరూ కూడా ప్రార్థిస్తారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగి ఈ నెల 22న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్న సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ సుదర్శన నరసింహ సహిత విశ్వశాంతి శ్రీ రామాయణ మహాయాగం ఏర్పాటు చేయడం జరిగిందని వారు అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కౌన్సిలర్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ అయోధ్యలో సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్న సందర్భంగా మంచిర్యాల పట్టణం బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్లో 3 రోజుల పాటు సుందరాకాండ ప్రవచనాలు, విష్ణు సహస్రనామాలు, హోమాలు, పూజలతో పాటు 22వ తేదీన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే దంపతులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, కొక్కిరాల సురేఖల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 20వ తేదీన ఉదయం 9 గంటలకు విశ్వనాథ ఆలయం నుంచి మంచిర్యాల పట్టణ పురవీధుల గుండా బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ వరకు భారీ ఎత్తున శోభయాత్ర నిర్వహించడం జరుగుతుందని, పట్టణంలోని భక్తులందరూ ఈ శోభయాత్రలో పాల్గొనాలని కోరారు. అనంతరం గణపతి పూజ, భజన కార్యక్రమాలు ఉంటాయని, 21వ తేదీన విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు పూజలు ఉంటాయని, 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని అన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు పూజలు, విష్ణు సహస్రనామాలు, భజన కార్యక్రమాలు, యాగాలతో పాటు అన్నప్రసాద వితరణ కూడా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేములపల్లి సంజీవ్, సల్లా మహేష్, రామగిరి బానేష్, నల్ల శంకర్, ప్రభాకర్ నాయక్, బొలిశెట్టి సునీత కిషన్, బుద్ధార్తి సత్తమ్మ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, మహిళా పట్టణ అధ్యక్షురాలు హేమలత తదితరులు పాల్గొన్నారు. భారతీయ ప్రజలందరి సహాయ సహకారాలతో నిర్మించిన సందర్భంగా శ్రీరాముల వారి, సీతమ్మ వారి విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ ఏదైతే ఈ నెల 22వ తారీఖున ఉన్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక కోలాహలం చేస్తున్న సందర్భంగా మంచిర్యాలలో పుణ్య దంపతులు దైవం వారికి ఇచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే శ్రీరాముల వారి కళ్యాణాన్ని మంచిర్యాలలో అంగరంగ వైభవంగా తలపెట్టిన పుణ్య దంపతులు ఇది నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పెద్దలు సురేఖమ్మ గారు మరి ఒక 3 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపుగా 30 మంది పురోహితులతోని 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా రేపు అంటే 20వ తేదీన శనివారం రోజున మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయం నుండి అంగరంగ వైభవంగా శోభయాత్ర కార్యక్రమాన్ని మా పట్టణంలోని నస్పూర్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గంలోని మహిళలతోని పెద్ద ఎత్తున కోలాటాలు, బాజా భజంత్రులు, సన్నాయి మేళాలతో ఒక కార్యక్రమాన్ని, శోభయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడి నుండి నేరుగా ఎక్కడైతే ఈ యొక్క కార్యస్థలం ఉందో చెప్పి బాయ్స్ స్కూల్లో నిర్వహిస్తున్న 3 రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు శోభయాత్ర అనంతరం గణపతి పూజ, మరి పుణ్యవచనం ప్రారంభమై తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుండి పారాయణాలు, అదేవిధంగా భజన కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 21వ తేదీన ఆదివారం రోజున మళ్ళీ పురోహితులతోని ఉదయం 9 నుంచి మహాయజ్ఞం ప్రారంభమై ఈ యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది. తర్వాత మళ్ళీ 5 గంటలకు పారాయణాలు, అదేవిధంగా భజన కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఆఖరి రోజు అటువంటి 22వ తేదీ నాడు అక్కడ అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పెద్ద ఎత్తున భారీ మొత్తంలో మహిళలతో ఒక ప్రాంగణం మొత్తం నిండిపోయి సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి పట్టణంలోని భక్తులు, అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరు కావాలని చెప్పేసి పెద్దలు ప్రేమ్సాగర్రావు గారి తరఫు నుండి మేము మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది. ఏదైతే పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు దైవ కార్యక్రమం తీసుకుంటే ముందుగా వారు మహిళలందరినీ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉంటారు. ఏదైతే పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు దైవంకి ఎన్ని సేవలు చేసిరో అందరికీ తెలుసు. ఈ యొక్క నియోజకవర్గంలో, ఈ యొక్క జిల్లాలో ఎక్కడ గుడి కట్టినా కూడా దాదాపుగా 50,000 నుండి ₹1,00,000 వరకు కూడా చందాలు ఇచ్చిన సందర్భం. ఏదైతే అయోధ్యలో కట్టినటువంటి రామాలయం కూడా జిల్లాలోనే భారీ మొత్తంలో చందా ఇచ్చినటువంటి 3,61,000 చందా ఇచ్చిన మంచి గుణం ఉన్నటువంటి పెద్ద నాయకుడు ఈ యొక్క ప్రేమ్సాగర్రావు గారు.
వారికి భక్తి అన్న దేవుడన్న అపారమైన నమ్మకం ఉన్నది. ఆ యొక్క నమ్మకంతోనే ఈ యొక్క మహాయజ్ఞాన్ని పూనుకొని 3 రోజుల కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా మహిళలు, భక్తులు, నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా హాజరై భారీ మొత్తంలో దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. మంచిర్యాల పట్టణ ప్రాంత మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఏదైతే 22వ తారీఖు నాడు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉందో అక్కడ గొప్పగా జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి మన మంచిర్యాల ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసారరావు గారు, శ్రీమతి సురేఖమ్మ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా శ్రీరాముల వారి కళ్యాణం చేద్దామని నిర్ణయించుకొని శ్రీ సుదర్శన నరసింహ సహిత విశ్వశాంతి శ్రీ రామాయణ మహాయాగంను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము 3 రోజులు చాలా గొప్పగా నిర్వహించాలని వాళ్ళు తలపెట్టుకోవడం జరిగింది. ఏదైతే రేపు 20వ తారీఖు నాడు శోభాయాత్ర విశ్వనాథ ఆలయం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజు 9 గంటలకు 20వ తారీఖు నాడు ప్రారంభమైన యాత్ర ప్రారంభమై బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు దైవభక్తి ఎక్కువ, వారు వారి స్వగ్రామంలో ధర్మరావుపేటలో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలను చాలా గొప్పగా నిర్వహిస్తారు. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం ఎక్కడైనా కూడా ఎవరు వచ్చి మేము ఇక్కడ గుడి కడుతున్నామంటే తను తప్పకుండా ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా సేవ చేసిన గొప్ప నాయకుడు ప్రేమసారరావు గారు. అదేవిధంగా ఈరోజు కూడా కనీ విరిగి ఎరగని రీతిలో మంచిర్యాలలో ఎవరు కూడా నిర్వహించలేని విధంగా గొప్పగా శ్రీరాముల కళ్యాణం ఈ ఉత్సవం జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీని ద్వారా మంచిర్యాల ప్రజలు కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇంత గొప్ప కార్యక్రమం చేయడం జరుగుతుంది. దయచేసి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరడం జరుగుతుంది. ఈ నూతన సంవత్సరంలో మరి మన శాస్త్ర ప్రకారము ఉత్తరాయణం స్టార్ట్ అయింది. సంక్రాంతి నుండి ఉత్తరాయణం స్టార్ట్ అయింది. అంటే ఉత్తరాయణం అంటే పుణ్యకాలము, మంచి రోజులు ఇప్పుడే ప్రారంభమైనవి. ఈ శుభ సందర్భంలో మరి అయోధ్యలో ఏదైతే రామాలయం నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి మన పెద్దలు మన నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారు అత్యంత భక్తిపరులు, అలాగే వారి సతీమణి కూడా భక్తిపరురాలు. మరి వాళ్ళు ఈ శుభ సందర్భంగా మంచిర్యాలలో కూడా ఈ రామాయణ మహాయాగంతో పాటు శ్రీరామ సీతారాముల వాళ్ళ కళ్యాణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయటకు మరి మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి అందరూ ఆహ్వానితులే, చిన్నలు పెద్దలు, పురుషులు స్త్రీలు అనకుండా, వృద్ధులు అనకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీరాముల వారి ఏదైతే ఆశీస్సులు ఉంటాయో వాటిని పొందాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజులు మన మంచిర్యాల నియోజకవర్గాలు ముఖ్యంగా రామరాజ్య స్థాపన మరి ప్రేమసాగరరావు గారు చేయబోతున్న శుభ సందర్భంలో ఇలాంటి కార్యక్రమం చేయడము మనందరికీ ఎంతో శ్రేయోదాయకము, మనకు మంచి ఫలితాలను ఇస్తుందని, ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ అభివందనములు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైభవంగా అష్టోత్తర సుందరాకాండ హోమాలు, హనుమాన్ చాలీసా పారాయణం సహిత శ్రీ రుద్ర మహాయాగ మహోత్సవాలు అవోప ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఈ నెల 18 నుంచి జిల్లా అవోప శాఖ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా హైలైట్ ఫంక్షన్ హాల్లో బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 19వ తేదీన పుణ్యాహవచనం, గణపతి పూజ అనంతరం 1,00,000 పువ్వులతో పూజా అర్చన కార్యక్రమం, సుందరాకాండ హోమాలు, 27 కుండములు, 108 జంటలతో నిర్వహించారు. 1,00,000 తమలపాకులచే శ్రీరామచంద్రమూర్తికి అర్చన కార్యక్రమం ఉంటుందని, సుందరాకాండ ప్రవచనాలు, హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉంటుందని పూజా నిర్వాహకులు రాష్ట్ర అవోప అదనపు కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
सत्याजा दाक्षिण्येन निपात्यजा सकपविप्रविरो प्रवरोधेगात्मवरदेवनरात्मवान् स्वाहा महोत्तमम् भीमवद्यकृतं करवामः सत्तं त्वया हृतं स्वाहा साधयार्थम् अभिप्रेतम् अविष्टम् प्लवताम्बर यस्सत्प्रेतानि चत्वारि वानरेन्द्र एताथः स्वाहा दृष्ट्यस्वैमराक्षसाः स्वाहा मयदोदोषमुदर्यः इदवे मोहयितात्मवान् स्वाहा संज्ञानवान्वक्षाहुमेनादिपरूपधारे परं समासाद्य संजयामासमानः स्वाहा क्षिप्तोत्पितादा पङ्गोकृतपराक्रमः प्रतिलोमेन वातेन महानोरिव सागरे स्वाहा चैव वीक्षमानस्फटत्कविः तदवशसमहस्तत्वम् उत्थितं लवनाम्भ्रसिस्वाहाचिन्तयामासा मारुतिर्विकृताननम् कविराजेन कथितं शतमहाकाय प्रावृषेवलहकः तस्या कायमुद्वीक्ष्य वर्धमानं महाकवे स्वाहा वक्त्रं प्रसारयामास पातालां करसन्निभं क्षणराजेव गर्जन्ते वानरं समभुद्रवत् स्वाहा दर्शतस्तस्या विवृतं सुमहन्मुखं कायमात्रं च मेधावी मर्मान् च महाकवि स्वाहा प्रेमद्रसंहननकविः संक्षिप्य मुहुरात्मानं निष्पपात महाबल स्वाहा स्येदस्य निमज्जन्तं కాశీపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ రొడ్డలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించి అధికారులు ప్రగతి నివేదికను వివరించారు. ఈ మేరకు పలువురు సభ్యులు ఆయా శాఖల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పలువురు అధికారులకు వారి శాఖల్లో సిబ్బంది చేస్తున్న నిర్లక్ష్యంపై ప్రశ్నించారు. మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఇతర చోట్ల పనిచేయడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నామని వెంటనే తీర్మానం చేసి కాశీపేటలో విధుల్లో చేరే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమరావు, ఎంపీడీఓ ఎంఏ ఆలం, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పంపించి కూడా చెప్పించాను నేను ఎవరు చెప్పకుండా ఎందుకంటే తగ్గించడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది, కొత్త ఏం తీసుకున్నా మొత్తం దగ్గర అసలు రేట్ వస్తుందా లేదా విషయం ఎందుకంటే ఉన్న పనిచేస్తున్న వాళ్ళకి చెప్పాలి. కాశీపేట గారికి అలాగే స్పెషల్ ఇన్వైటీ ముఖ్య అతిథి మన శ్రీయుత గౌరవ పల్లె చంద్రయ్య జెడ్పీటీసీ కాశీపేట గారికి, అలాగే మా ఉపాధ్యక్షులు శ్రీ పుష్పూరి విక్రమరావు గారి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలో విశ్వ బ్రాహ్మణ స్వర్ణకారుల ఆధ్వర్యంలో రామ భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అయోధ్య రామ మందిరం నిర్మాణమై విగ్రహ ప్రతిష్టాపన జరుపుతున్న ముహూర్త మహోత్సవం సందర్భంగా విశ్వ బ్రాహ్మణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటలకు రామ భక్తుల భారీ శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు ధర్మవరం బ్రహ్మయ్య తెలిపారు. శుక్రవారం శోభయాత్రకు సంబంధించిన కరపత్రాలను సంఘ సభ్యులు కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులమై జన్మించి నిత్యం రామనామ జపంతో మన జీవనంలో ఒక భాగమైన రామభక్తిని అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం సందర్భంగా మన పట్టణంలో మనమంతా శ్రీరామచంద్రమూర్తి శోభయాత్ర నిర్వహించి భక్తిని చాటుకోవాలని కోరారు. ఈ శోభయాత్ర 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఐబీ చౌరస్తా నుంచి ప్రారంభమవుతుందని, స్వర్ణకార కుల బాంధవులందరూ ఈ శోభయాత్రలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి హనుమల్లచారి, ఉపాధ్యక్షులు గుండజు రమేష్, కోశాధికారి కొక్కొండ రమణయ్య, రాష్ట్ర నాయకులు ఎరోజు వేణుగోపాల్, నాయకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన స్వర్ణకార ఆధ్వర్యంలో, స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో మన ప్రతి ఒక్క పౌరుడు మనం ఎన్నో యూనివర్సిటీ కళ్ళు కంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క హిందువై పుట్టినవాడు మనము పూర్వీకుల నుండి 500 సంవత్సరాల నుండి మన తాతలు తండ్రుల కాలం నుండి నేటి మన వరకు మన హృదయం నుండి రామును నింపుకొని రామభక్తిని మనము ఇళ్ళవేళలా రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ రాముడి దర్శనం గురించి అని మనము ఎదురు చూస్తున్నాము. ఆ శుభదినము రేపు 22వ తారీఖు జనవరి 22వ తారీఖు నాడు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది కాబట్టి మనము కూడా మన మంచిర్యాలలో మనవంత కృషిగా మంచిర్యాలలో శోభయాత్రలో 22వ తారీఖు నాడు సోమవారం నాడు మధ్యాహ్నం 2:30 గంటలకు మన స్వర్ణకార సోదరులందరూ ప్రతి కుటుంబ సభ్యులు ఐబీ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు, ప్రతి ఒక్క స్వర్ణకారుడు కుటుంబంతో సమేతంగా ఆ
శోభయాత్రలో పాల్గొని మన శోభయాత్రను విజయవంతం చేయాలని మన సభ్యులకందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానవి. జై శ్రీరామ్. మన స్వర్ణకార సభ్యులందరూ ఐబీ చౌరస్తా నుండి బాయ్స్ స్కూల్ గ్రౌండ్ వరకు అధిక సంఖ్యలో పాల్గొని మన శోభాయాత్రను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. 22వ తేదీ సోమవారం అయోధ్యలోని రామ మందిరంలో రామ లక్ష్మణ విగ్రహాలు ప్రతిష్టాపన జరుగుతుంది. దానికి మనం అందరం మద్దతుగా ఈ 22వ తారీఖు నాడు మంచిర్యాల హనుమాన్ విగ్రహం నుండి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో జరగబోయే హిందూ బంధువులందరూ కుటుంబ సభ్యులతో సహా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన హిందూ జాతి గౌరవాన్ని మన ప్రపంచాలకు చాటి చెప్పాలని, మన హిందూ ధర్మాన్ని ప్రపంచ దేశాలకు వినిపించేలా అయోధ్యలో జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి మన అందరము మద్దతుగా నిలిచి ఈ కార్యక్రమాన్ని అందరం విజయవంతం చేయాలని విశ్వకర్మ బంధు మిత్రులు అందరూ కూడా కుటుంబ సభ్యుల సహా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మంచిర్యాల స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమ భవ్య శోభయాత్ర కరపత్రాలను విడుదల చేసిన మంచిర్యాల హైటెక్ సిటీ కమిటీ అధ్యక్షులు. ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రారంభోత్సవ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణం హైటెక్ సిటీలోని హరిహర క్షేత్ర దేవాలయం నుండి భవ్య శోభయాత్ర నిర్వహించబడుతుందని సంబంధిత కరపత్రాలను కాలనీ కమిటీ అధ్యక్షులు చిట్నేని హనుమంతరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట 22వ తేదీ సోమవారం జరగబోతున్న సందర్భంగా మన కాలనీలోని హరిహర క్షేత్ర దేవాలయం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు భవ్య శోభయాత్ర ప్రారంభమవుతుందని, భక్తుల కోసం కాలనీ నుంచి 2 బస్సులను కార్యస్థలం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు తీసుకువెళ్లడానికి దేవాలయం వద్ద ఉండటం జరుగుతుందని, భక్తులంతా మధ్యాహ్నం 2 గంటలకు ఆలయానికి చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోచమల్లు ప్రధాన కార్యదర్శులతో పాటు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ రాములవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 22వ తారీఖున ముహూర్తం పెట్టినందుకు వారందరికీ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు అందరికీ కూడా మా హైటెక్ సిటీ కాలనివాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం 22వ తారీఖున హైటెక్ సిటీ హరిహర క్షేత్ర దేవాలయం నుంచి బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి మీరు 2 గంటల వరకు హరిహర క్షేత్ర దేవాలయంకి వస్తే ఆ యొక్క కార్యక్రమానికి 2:30 వరకు మనం ఐబీలోని హనుమాన్ విగ్రహం దగ్గరికి పోయి అక్కడి నుంచి శోభయాత్రగా మన గ్రౌండ్ వరకు బాయ్స్ గ్రౌండ్ వరకు శోభయాత్ర ఉంటుంది. కాబట్టి కాలనీవాసులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని హైటెక్ సిటీ హరిహర క్షేత్ర దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన కాలనీవాసులు పెద్ద మొత్తంలో గుడి వద్దకు 2 గంటల వరకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరి విన్నపంగా చెప్పగలరు. 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి రోజు మనకు వచ్చినది. మరి 22 తారీఖు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉద్దేశించి మన మంచిర్యాల పట్టణంలో దివ్య శోభయాత్ర మరి చేపట్టడం జరిగింది. మన హైటెక్ సిటీ నుంచి వెళ్ళి మరి అందరము 2:30కు లంచ్ తర్వాత మనం అందరము 2 గంటలకు ఇక్కడ జమ అయ్యి మరి ఇక్కడ బస్సులు కూడా రావడం జరుగుతుంది. మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళు మోటార్ సైకిల్ తీసుకుని వచ్చి ఆ యొక్క భవ్య శోభయాత్రను మరి అంగరంగ వైభవంగా మనకు మరి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క మన మేళతాళాలతో మరి అదేవిధంగా మహిళలు పెద్ద మొత్తంన వచ్చి కోలాటం మరి చేస్తూ మనము శోభయాత్రను మరి గ్రాండ్గా మరి చేసుకున్నటకు మన హైటెక్ సిటీ హరిహర దేవాలయం నుంచి మనము వెళ్ళడం జరుగుతుంది. కనుక హైటెక్ సిటీ కాలనీవాసులు అందరూ ఈ శోభయాత్రలో పాల్గొనగలరని మనవి. అదేవిధంగా ఈ యొక్క మరి కార్యక్రమం చేపట్టిన వారందరికీ పేరున ధన్యవాదాలు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని గోయగాం గ్రామ పంచాయతీలో అయోధ్య శ్రీరాముని పూజిత అక్షింతల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉదయాన్నే పెద్ద ఎత్తున పాల్గొని భాజా భజంత్రీలు శ్రీరామ నామస్మరణల మధ్య రాముని అక్షింతలను గోయగాం విజయనగరం గ్రామాలలో ఇంటింటికి పంపిణీ చేశారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు పట్టుకుని కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గోయగాం గ్రామ పంచాయతీ వాస్తవ్యులు పొలాస రమేష్ మాట్లాడుతూ రేపు తిర్యాని మండలంలో నిర్వహించే శ్రీరాముని శోభయాత్రను విజయవంతం చేయాలని భక్తులను కోరారు. రాముని కృప ఎల్లప్పుడూ తమ గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోయగాం గ్రామ పంచాయతీ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్యల రామ మందిరి నిర్మాణం 22 తారీఖు నాడు జరగనున్నది కాబట్టి ఊరూరికి అక్షంతలు
అక్కడి నుంచి వచ్చిన కాబట్టి శుక్రవారం మంచి దినం ఉంటుందని మా గోయిగాం జీపీ భక్త మేషేయులు అందరూ కూడా ఊరు పట్టెన్లు పెద్ద మనుషులు సర్పంచులు ఉప సర్పంచులు కూడా ఈరోజు మంచి రోజు ఉన్నది కార్యక్రమం మనం అక్షంతలు పంచాలనే విధంగా వచ్చితే అందరం భక్తులు మా ఊరు పెద్దలు మేము కలిసి ఇంటింటికి అక్షంతలు పంపే కార్యక్రమం చేసినాము. ఈ సందర్భంగా ఆ భగవంతుడి అనుగ్రహం కూడా మా పైన. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ భవ్య శోభయాత్ర కరపత్రాల విడుదల, ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ పిలుపు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 20 నుండి 22 వరకు చేపట్టనున్న సీతారాముల ప్రత్యేక పూజలు, ప్రతి ఒక్కరూ తరలి రావాలంటూ పిలుపు. కాశీపేట ఎంపీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం, పలు శాఖల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.